హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అంటే మామూలుగా కిచెన్లో మనం వెజిటేబుల్స్ పెట్టుకునే డబ్బాలు అనుకోండి, అవి తీసుకున్నాను. అవి చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. అవి నాకు 6 వచ్చేసి 350 అలా పడ్డాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇంకా వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి నా డబ్బాలు తీసుకున్నా. చూడండి చూపిస్తున్నాను మీకు. 6 డబ్బాలు అయితే వచ్చాయి నాకు మొత్తం. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. లింక్ కావాలంటే నేను ఇస్తాను. తప్పనిసరిగా ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. అదిగోండి, ఒక డబ్బాలో ఉసిరికాయలు వేసాను, ఇంకో డబ్బాలో క్యారెట్ వేస్తున్నాను. ఇంకేంటండి సంగతులు? అందరూ బాగున్నారా? వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో నా పేజీలో కూడా ఫాలో అవ్వండి, ఫాలో కొట్టండి. ఫాలోవర్స్ పెరగాలి బాగా. మాకు ₹1 రావాలి కదండి. కొంచెం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో బీట్రూట్ కూడా ఆ డబ్బాలో పోసేస్తాను. నాకైతే ఇవి 350కి రీజనబుల్ రేట్లో వచ్చినాయని నేను అనుకున్నాను. మీరు రీజనబుల్లో కాదు అనేది కామెంట్ చేయండి. ఈ కాస్ట్కి ఆ డబ్బాలు. పచ్చిమిర్చి కూడా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను. ఇంకా 6 డబ్బాలు 350 అండి కాస్ట్. లింక్ అయితే ఇస్తాను నేను. తప్పనిసరిగా ఎవరైనా కావాలంటే కనుక మీషోలో ఆర్డర్ పెట్టేసుకోండి. నాకు క్వాలిటీ బాగా నచ్చినాయి ఈ డబ్బాలు. అందుకే ఇంకా నేను చూసి 4 సార్లు చూసి ఆలోచించి తీసుకున్నా. ఇప్పుడు తొందరగా మనం ఇంత కాస్ట్ పెట్టే ముందు క్వాలిటీ అయితే చూసుకోవాలి కదా. చూసుకొని కొంటే బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ పెట్టి క్వాలిటీ నచ్చక అవన్నీ ఎందుకులే అని నేను ఇవి నచ్చినాయి కాబట్టి ఉంచేసాను. అన్ని వెజిటేబుల్స్ వేసి మీకైతే చూపిస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే అందరూ హెల్దీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. వీడియో చూసే ముందు ఎవరైనా ఒక లైక్ కొట్టేయండి. ఇంకా ఏంటండి, వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలంటే ఆ డబ్బాలో వేసి పెట్టాలి. తర్వాత వచ్చేసి నేను 2-3 టిప్స్ అయితే చెప్తాను ఎవరికైనా సరే. ఏంటంటే, కొత్తిమీర, పుదీనా మనం పెట్టుకున్నామంటే కింద ఒక టిష్యూ పరవండి ఆ డబ్బాకి స్టార్టింగ్లో. ఇంకా దానిపైన కొత్తిమీర వేయండి. దానిపైన ఇంకో 2 టిష్యూలు వేయండి. అప్పుడు టిష్యూ వల్ల ఏంటంటే వాటర్ రాకుండా ఉంటుంది. తొందరగా కొత్తిమీర పాడవకుండా